రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేపాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి టెంకాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి పూజలు చేసిన ఆనవాళ్లను సైతం పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధులు కలకలం రేపాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి టెంకాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి పూజలు చేసిన ఆనవాళ్లను సైతం పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి, శంషాబాద్ లో గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శంషాబాద్ సమీపంలోని తొండిపండి విలేజ్ లో నిర్మానుష్యంగా ఉన్న వ్యవసాయ భూమిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం జరిగింది. దాదాపు 20 ఫీట్ల లోతు వరకు కూడా తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలని పక్కనే ఉన్న వ్యవసాయం చేసుకునే రైతులు గమనించారు. ఎందుకు తవ్వుతున్నారని చెప్పేసి వారిని ప్రశ్నించినప్పుడు మా పొలంలో మేము తవ్వుతాం, మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు వారిని బెదిరించినట్టు తెలుస్తుంది. వారు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం, ఇక్కడ పొద్దున్న నుంచి తవ్వకాలు జరుపుతున్నారు, వీరు ఎవరో చాలా మంది పూజలు కూడా చేస్తున్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఆ పోలీసులు అక్కడికి చేరుకొని దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు పొలం ఎవరిది, పూజలు ఎందుకు చేశారు, ఆ గుప్త నిధుల కోసం ఎందుకు తవ్వాల్సి వచ్చింది, ఎవరు చెప్పారు, వీళ్ళ తవ్వకాలలో నిజాం కాలం సంబంధించిన 2 వస్తువులు కూడా వీళ్ళకి లభ్యమైనాయి. ఆ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. స్థలానికి సంబంధించిన యజమానిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడికి కొద్దిసేపట్లో చేరుకుంటానని చెప్పేసి పోలీసులకు అతను సమాచారం అందించారు. ఈ ఘటన పైన అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలు చేస్తూ ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా రైతులు భయాందోళనకు గురై పోలీసులకి సమాచారం ఇచ్చడం జరిగింది. పోలీసులు అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరికొంతమంది ఇప్పుడు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారు. శంషాబాద్ సంబంధించిన సిఐ కూడా మరికొద్దిసేపట్లోనే అక్కడ చేరుకొని ఈ ఘటన పైన పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.